ఈయన కాలు మీద కాలేసుకొని కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో మామూలుగా కూర్చున్నాడు అని అదొకటి. కాంగ్రెస్లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ హైకమాండ్ కల్చర్ అని ఉంటుంది. ముఖ్యమంత్రి ఎంత పవర్ఫుల్ అయినా సరే హైకమాండ్ వచ్చేసరికి ఆయన్ను ఏం చేస్తుందంటే వాళ్ళ ముందు రాష్ట్రంలో పులైనా సరే హైకమాండ్ దగ్గర పిల్లి కావాల్సిందే, ఆ విధంగా చేస్తారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టర్మ్ చీఫ్ మినిస్టరు, కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ తక్కువ. అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి, పటియాలా రాజా ఆఫ్ పటియాలకు రాజకుమారుడు ఆయన పటియాలాలో మీరు ఆయన నివాసంలో పైనుంచి కిందికి దిగుతూ వస్తుంటే రాజాతి రాజమార్తాండ తేజ అని నిజంగా ఈ కాలంలో కూడా నేను ఆయన నివాసానికి వెళ్ళాను. పంజాబ్ ఎలక్షన్స్ 2017లో వెళ్ళినప్పుడు 2017లో జరిగినప్పుడు పైనుంచి మిద్దు మించి ఆయన వస్తే గనక పటియాలా రాజు అంటే మన హైదరాబాద్ సంస్థానం నిజాం ఎట్లానో, హైదరాబాద్ సంస్థానం నిజాం కదా రాజు, మైసూర్ సంస్థానం మైసూరు వాళ్ళు ఉన్నారు కదా పాలకులు ఎట్లానో, శ్రీకంఠ దత్తరాజ వడియారు ఉన్నారో, సో పటియాలా రాజు ఆయన వస్తే గనక పైనుంచి కిందికి వచ్చేటప్పుడు రాజాదిరాజ రాజమార్తాండ తేజ అని చెప్పి పిలుస్తారు రాజు. ఆయన పంజాబ్ రాజధాని చండీగఢ్ అయితే చండీగఢ్లో ఉండడు, ఆయన పటియాలా నుంచే పాలిస్తాడు. సేమ్ మన కేసీఆర్ ఎట్లా అయితే ఇక్కడ ఫామ్ హౌస్ నుంచి పాలన అంటారో అక్కడ ఆయన ఫామ్ హౌస్ పటియాలా పంజాబ్లో. అటువంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన ఏజ్ 75. ఆయన్నే రాహుల్ గాంధీ నచ్చక తీసేశారు. తీసేస్తే నవజోత్ సింగ్ సిద్ధుకు ఆయనకు పంచాయతీ పెట్టి తీసేసి మధ్యలో చరణ్జిత్ సింగ్ చెన్నీని ముఖ్యమంత్రి చేసి లాస్ట్కి ఆమ్ ఆద్మీ పార్టీకి 117 సీట్లకు 93 సీట్లు వచ్చేలా బంగారుపల్లెంలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెట్టారు. సో హైకమాండ్ అట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద దగ్గర కేసీ వేణుగోపాల్ కాళ్ళ మీద, కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆయనే ఆ విధంగా బిహేవ్ చేస్తే ఇంకా రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ఏ విధంగా బిహేవ్ చేస్తారు, సోనియా గాంధీ ఎట్లా బిహేవ్ చేస్తారు అన్నది ఆలోచించలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాడికి జలకనిచ్చింది కాంగ్రెస్ హైకమాండ్. కాంగ్రెస్ లో హైకమాండ్ కల్చర్ అట్లా ఉంటది. ఏం చేశారు, రాజశేఖర రెడ్డికి ఎన్నిసార్లు జలకి ఇవ్వలేదు. కేవీపీ రామచంద్రరావుని 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి ఆత్మ, ఆయనకు పదవి రావడానికి 4 సంవత్సరాలు పట్టింది. 2008లో కానీ కేవీపీ రామచంద్రరావుకు రాజ్యసభ మెంబర్ రాలేదు. 2004లో అడిగాడు రాజశేఖర రెడ్డి, 2006లో అడిగాడు, హైకమాండ్ రిజెక్ట్ చేసింది. 2008లో రాజ్యసభ సీట్ ఇచ్చింది. 4 సంవత్సరాల పాటు ఏ పదవి లేకుండా కేవలం ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండే. 1983లో పిసిసి అధ్యక్షుడు, 1985లో రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు, 1978లో ఎమ్మెల్యే. 26 సంవత్సరాలు ఫైట్ చేసిన తర్వాత 1978లో ఎమ్మెల్యే అయితే 26 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాడితే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. అటువంటి ముఖ్యమంత్రికి హైకమాండ్ చుక్కలు చూపించింది. సరే ఓకే, ఎంత పాపులారిటీ ఆయనకి ఇష్టం లేకుండా డి శ్రీనివాసన్ మళ్ళీ రెండోసారి పిసిసి చీఫ్ చేశారు సోనియా గాంధీ. సో హైకమాండ్ సంబంధించి కల్చర్ ఆ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. మాట్లాడదాం మనతో